చైనా మరోసారి భారత్పై నోరు పారేసుకుంది. తైవాన్ అధ్యక్షుడు చెప్పిన శుభాకాంక్షలకు ప్రధాని నరేంద్ర మోదీ బదులివ్వటాన్ని జీర్ణించుకోలేకపోయింది. తైవాన్ అధికారుల రాజకీయాలను న్యూఢిల్లీ ప్రతిఘటించాలంటూ నోరు పారేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే ఎక్స్లో పోస్ట్ చేశారు. హృదయపూర్వక సందేశానికి కృతజ్ఞతలని తైవాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఎక్స్లో బదులిచ్చారు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను తాము కోరుకుంటామని పేర్కొన్నారు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని తెలిపారు. దీనిపై న్యూఢిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తం చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తెలిపారు. తైవాన్ ప్రాంతానికి అసలు అధ్యక్షుడే లేరని అన్నారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు తైవాన్ అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటే ఉందని, తైవాన్ కూడా అందులో భాగమేనని వ్యాఖ్యానించారు.